స్టూడెంట్స్ డిఆర్డిఓ సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ ని మనం ఒక 2 days బ్యాక్ చూసాం. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఈ రోజు అన్ని తెలుగు దినపత్రికల్లో కూడా వచ్చింది. దాన్ని ఒక్కసారి మళ్ళీ మీకు నేను రిమైండ్ చేయడానికి ఇక్కడ చెప్తున్నాను. డిఆర్డిఓ ద్వారా సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు సెప్టెంబర్ 11 ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తున్నారు. సో దాంట్లో మొత్తం ఖాళీలు వచ్చేసి 764 పోస్టులు. ఈ 764 పోస్టులలో డిప్లొమా వాళ్ళకు వచ్చేసి 561, ఐటీఐ వాళ్ళకు వచ్చేసి 203. ఇది ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ ఉంటుంది. మరి డిప్లొమా ద్వారా సెలెక్ట్ చేసుకునే ఉద్యోగం పేరు వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి. ఇది డిప్లొమా వాళ్ళకి. అదేవిధంగా ఐటీఐ వాళ్ళకి టెక్నీషియన్ ఏ అని ఉంటుంది. ఇక్కడ టైర్ 1, టైర్ 2 ఉంటాయి. టైర్ 1 మళ్ళీ ఎగ్జామ్ ప్రొసీజర్ అవన్నీ నేను మళ్ళీ మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నోటిఫికేషన్ 9th December రోజు వస్తుంది. దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని మన సాయి మేధా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తాం. స్టూడెంట్స్ ఇది పే స్ట్రక్చర్ వచ్చేసి లెవెల్ 6 డిప్లొమా వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి లెవెల్ 2. ఆల్మోస్ట్ ఇది 7th పే. మీరు సెలెక్షన్ అయ్యేసరికి మెల్లగా 8th పే కూడా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ కావచ్చు. సో మరి దానికి సంబంధించిన ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం 9th December రోజు స్టార్ట్ అవుతుందని చెప్పారు. మరి దానికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఎప్పుడు, మీరు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ పేపర్ సంబంధించిన ప్రతి అప్డేట్ని మన సాయి మేధా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తాం. సో డిప్లొమా ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. ఐటీఐల్ కూడా ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్కి ఉంటాయి. దాంట్లో ఏ బ్రాంచ్ పోస్టులు కూడా మనము 9th December రోజు తెలుసుకుంటాం. సో ప్రిపరేషన్ని మీరు ఒక మంచి కాన్ఫిడెన్స్తో సాధిస్తే మీరు ఈజీగా మన భారతదేశం అంటే డిఆర్డిఓలో చేరడానికి, గర్వంతో దేశాన్ని సేవ చేయడానికి ఒక సువర్ణ అవకాశం అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క డిప్లొమా ఐటీఐ స్టూడెంట్ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ స్టూడెంట్స్.